హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈజీగా టేస్టీగా పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. 3 బంగాళదుంపలు తీసుకోండి, కొంచెం బియ్యపిండి, ఒక కప్పు బియ్యపిండి తీసుకోండి, కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సాల్ట్ ఉంటుంది కదా, అది తీసుకోండి. అది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ కావాలని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చేస్తే చాలా టేస్టీగా తింటూ ఉంటారు. పదే పదే కావాలి అని అడుగుతూ ఉంటారనమాట. బంగాళాదుంపల్ని కట్ చేసుకోండి, చిన్న చిన్నగా కట్ చేసేసి నేను చూపించిన విధంగా దానిలో వాటర్ పోసి కడగండి బాగా. దానికి ఏదైనా మట్టి ఉంటుంది కదా, అలాంటిది పోతుంది. కడిగి మళ్ళీ వాటర్ అందులో వేయండి. వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసుకోండి. దానిపైన పెట్టేసి కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే త్వరగా ఉడుకుతాయి. సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించండి. చూసారా ఈ విధంగా ఉడికాయి. ఉడికిన తర్వాత వాటిని పై పొట్టంతా తీయండి. తీసి నేను పిండిలో వేసేసుకున్నాను. డైరెక్ట్గా పిండిలో వేసి పై పొట్టంతా తీసేయండి. అన్నిటికీ నీట్గా పిండిలో వేసి దాన్ని మెత్తగా మెదపండి. చేత్తోనే తీసేసి కలిపేయండి. చేత్తోనే కలపండి. మొత్తము మెత్తగా స్మాష్ చేయండి. పిండిలో మొత్తం కలిసిపోవాలి కదా, మనకు బోండాల్లాగా మంచిగా రావాలి కదా, మొత్తం కలిపేయండి. ఆ విధంగా మెదపండి. ఈ విధంగా మొత్తం మెదిపి పిండిలో కలిపేయండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపండి. దాంట్లో బబుల్స్ ఏమీ ఉండకుండా కలపండి. మొత్తము మెత్తగా కలపండి. సరిపడంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసి కలపండి. ఆ విధంగా నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపండి. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టుకోండి. ఆయిల్ పోయండి. అందులో ఆయిల్ వేసి మంచిగా కాగనివ్వండి. హై ఫ్లేమ్లో ఉంచండి. కాగాయి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత చిన్న చిన్నగా వేసేయండి. చిన్నగా వేసుకోండి. వేస్తూ ఉండండి. తర్వాత ఒకసారి తిప్పండి. కొంచెం సేపు అయిన తర్వాత ఉడికిపోయాయి. కొంచెం నాకు కడాయి స్టీల్ది కదా, అడుగంటుతుంది. షేప్ చూసి ఇలా ఉన్నాయింది అని ఏమనుకోకండి. చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం తిప్పండి. తిప్పి కొద్దిసేపు అయిన తర్వాత అవి మొత్తం ఉడికిన తర్వాత తీసేయండి. ఆ విధంగా 2 సైడ్స్ ఉడికే వరకు ఉంచి తీసేసుకోండి. మళ్ళీ వేసాను నేనైతే. పిండి ఉంటుంది కదా, మొత్తం వేసేయండి. మంచిగా మరుగుతున్నాయి. ఆ విధంగా తిప్పండి. ఈ విధంగా మంచిగా ఉడుకుతున్నాయి కదా, చాలా స్పాంజీగా కూడా వస్తాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు వాటిని తినడానికి. ఈ విధంగా తిప్పి మరగనివ్వండి. బాగా తిప్పి తీసేయండి. ఆ విధంగా బాగా ఉడికాయి కదా, ఎర్రగా వేగే వరకు వేగనివ్వండి. తీసేసుకోండి. మొత్తము షేప్ కరెక్ట్గా లేకపోయినా చాలా స్పాంజీగా టేస్టీగా ఉంటాయండి.